ఐబొమ్మ రవిపై సిపిఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన ఐబొమ్మలో నేను సినిమాలు ఫ్రీగా చూశానని హాట్ కామెంట్స్ చేశారు. 6-700 పెట్టి సినిమాలు ఎలా చూశానని చెప్పుకొచ్చారు. ఒకరు మంచి చేస్తే మరొకరు చెడు చూస్తారు అని అన్నారు. అద్భుతమైన తెలివితేటలు ఉన్న రవి అలా మారటానికి కారణం ఈ వ్యవస్థలే అని అసంతృప్తి వ్యక్తం చేశారు. వ్యవస్థలో లోపాలు సరి చేయకుండా ఉంటే ఇలాంటి రవిలే పుట్టుకు వస్తారన్నారు. ఒక హిడ్మాని చంపితే 1000 మంది హిడ్మాలు పుడతారని సిపిఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రవిపై సిపిఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన ఐబొమ్మలో నేను సినిమాలు ఫ్రీగా చూశానని హాట్ కామెంట్స్ చేశారు. 6-700 పెట్టి సినిమాలు ఎలా చూశానని చెప్పుకొచ్చారు. ఒకరు మంచి చేస్తే మరొకరు చెడు చేస్తారు అని అన్నారు. అద్భుతమైన తెలివితేటలు ఉన్న రవి అలా మారటానికి కారణం ఈ వ్యవస్థలే అని అసంతృప్తి వ్యక్తం చేశారు. వ్యవస్థలో లోపాలు సరిచేయకుండా ఉంటే ఇలాంటి రవిలే పుట్టుకు వస్తారని, ఒక హిడ్మాని చంపితే 1000 మంది హిడ్మాలు పుడతారని సిపిఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంది నక్సలైట్ నాయకులను చంపారు, కానీ హిడ్మాకు వచ్చినంత పాపులారిటీ చేగోరాకు వచ్చినంత పాపులారిటీ వచ్చింది. ఆనాడు చేగోరాకి ఎంత పాపులారిటీ వచ్చింది అంత వచ్చింది. సరే, ఆయన విధానాలు గురించి మేమేమి సమర్థించడం అది వేరు. ఆయన ఎట్టు పట్టుకుని ఎట్టు చంపేసిన తర్వాత విషయం. ఆయన పుట్టక నక్సలైట్ అయినాడా? పుట్టక నక్సలైట్ కాలే. పుట్టక దొంగలవుతారా? కాదు కదా. ఇది వ్యవస్థలో వచ్చినటువంటి అంశాలు సరైన పద్ధతి పట్టించుకోకుండా పోయిన వల్ల అట్లాంటి శక్తులు పుడుతున్నాయి. నేనంటాను, ఈ వ్యవస్థీకృతమైనటువంటి నిర్బంధాల్లోనే ఆయన్ని మట్టుపెట్టారు. దానికి సర్కారే బాధ్యులు. ఈ గవర్నమెంట్లోనే చేసేటువంటి అనేక వికృత రూపాల ప్రతిపరంగా హిడ్బా లాంటి వాడు పైకి వస్తే అట్లాంటి చంపడం అనేది గవర్నమెంట్ సర్కారీ హత్యలు. అవి ఆ పైసలు కనిపించకుండా పోతే ఇప్పుడు ఏమవుతుంది? నంబాని చంపిన తర్వాత మరుసటి రోజే 22,000 ఎకరాల అడవి భూమిని అదానికి రిజిస్టర్ చేయించారు. ఒక్క బొమ్మ రవిని వృద్ధిస్తే జరిగేదేం లేదు. కానీ ఈ సినిమా మాఫియా వాళ్ళని వృద్ధిస్తే సమాజం ఉపయోగపడుతుంది. లేదండి, ఒక్కొక్కడు 200 కోట్లు 300 కోట్లు కాంపల్సరీ తీసుకుంటాడు, 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. మళ్ళీ గవర్నమెంట్ తిరిగిపోయి అయ్యా మాకు ఎంత ఖర్చు అయిపోయింది, మాకు రేట్లు పెంచని అడుక్కుంటారు పోయి. ఇప్పుడు సినిమా వాళ్ళు రేట్లు పెంచి గవర్నమెంట్ అడిగితే పెంచుకొని మీరు రేట్లు అంటే జనం పడింది. అంటే సామాన్య ప్రజానీకాన్ని దోపిడీ చేయడానికి గవర్నమెంట్ ఉపయోగపడుతుందా? 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమా తీసిన వాటికి లక్షల కోట్ల రూపాయల లాభాలు ఏర్పాటు చేస్తారా? ఎవడు చారు మీకు హక్కు? వాడు సినిమా తీసుకొని రేట్లు కంట్రోల్ చేసుకొని తప్ప ఆ విధంగా పర్మిషన్ ఇచ్చేశారు. అంతే. కాబట్టి నీ వ్యవస్థీకృత లోపాలలో నువ్వు ఎవరైతే లబ్ధి పొందుతావు అక్రమంగా, ఆ లబ్ధి పొందినోడికి వ్యతిరేకంగా బొమ్మరవి పుట్టాడు. అందుకని బొమ్మరవి క్రిమినల్ కాదు, మీరు సృష్టించారు. దాని నుంచి ఇంకొక వైపు తీసుకెళ్ళాడు. ఇప్పుడు కాంట్రవర్సీ రేపు అనొచ్చు, స్మగ్లర్ని దొంగల్ని మీరు సమర్థిస్తారని. కాబట్టి ఈ వ్యవస్థీకృత లోపాలని సంబంధించేటువంటి పద్ధతుల గవర్నమెంట్ నడిచేంతకాలం హిడ్బా లాంటి వాళ్ళు పుడతారు, బొమ్మ లాంటి వాళ్ళు పుడతారు.